హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర డే ఈరోజు 10. మనము డోన్ నుంచి ఇక్కడ ఈరోజు ఏది కేతిరెడ్డిపల్లి కాశీరెడ్డిపల్లి ఆశ్రమం, మన రైట్ సైడ్లో ఆశ్రమం ఉంటుంది. మనకైతే ఈరోజు 15 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్ తక్కువనే ఉంటుంది మార్నింగ్, ఎందుకంటే నేను నా మస్తు ఎక్కువ ఉండే కదా. మార్నింగ్ సాయంత్రం ఇద్దరు, మార్నింగ్ ఏమో 23, సాయంత్రం ఏమో 18, దాదాపు 41-40 దాకా వచ్చేసింది. నిన్నైతే మస్తు కష్టమైంది. ఇక రాత్రికి మాకు 8:30 అయింది. ఈరోజు మార్నింగ్ అయితే మేము మళ్ళీ 4 o'clock లేచేసి 4:30 కల్లా అంతా వేసుకొని పూజ చేసుకొని 5 o'clock వెళ్ళాం. కరెక్ట్ 5 o'clock వెళ్ళింది. 5 o'clock వెళ్ళాం. ఇప్పటికైతే మాకు ఎన్ని కిలోమీటర్స్ ఉంది తెలుసా? మాకు ఒక 6 kilometers ఉంది కరెక్ట్ ఈ నుంచి. అంటే మార్నింగ్ తీయలే వీడియో, ఎందుకంటే ఏం కనిపేది అసలు చూపిస్తామన్నా మీకు, అందుకని ఏం చూపిస్తాను నేను. ఇక మనం ఆంధ్రాలో ఈరోజు 3rd డే. స్వామి శరణమయ్యప్ప, స్వాములందరికీ స్వామి శరణం. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే డైలీ వీడియోస్ పెడుతూ ఉంటా. చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టర్రి. ఎవరైనా ఈ వీడియో వాళ్ళకి షేర్ కూడా చేయరు, పాదయాత్ర వీడియోలకు షేర్ చేయరు. ఎందుకంటే పాదయాత్ర అనేది కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అని నేను చూపిస్తున్నా. ఎందుకంటే అది చాలా అంటే మనం నవ్వు కూడా వేసుకోవచ్చు. పాదయాత్ర అనేది కష్టం పైన వేసేది, పాదయాత్ర అనేది మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు షార్ట్ కట్, ఇప్పుడు మేము వచ్చేది షార్ట్ కట్ రోడ్. ఈరోజు మొత్తం ఎట్లుంటుంది అంటే 15 kilometers ఎందుకంటే అంటే మార్నింగ్ కూడా చెడా ఉంటుంది మొత్తం, ఇట్లా చెడా ఉంటుంది మొత్తం. చూపిస్తాం మీకు, ఘాట్ సెక్షన్ లెక్కనే ఉంటుంది, సేమ్ ఘాట్ సెక్షన్ చెడా మొత్తం. స్వామి శరణమయ్యప్ప. మనం దారిలో ఆపుకొని ఫ్రూట్స్ తింటాం. అంటే మన కార్సాం ఉంటుంది కదా, మన కార్సాం ఏం చేశాడంటే మనం ఏడనమో తెలుసుకొని దానికన్నా ముందు వచ్చి అంటే 2 kilometers ముందు ఆపుకొని మనకు పండ్లనే ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకి ఎనర్జీ కోసం మార్నింగ్ ఏం తినకుండా వెళ్తాం కదా, అట్లని పండ్లు తింటాం, ఏం కాదు. మనకి ఆంధ్రాలో చిన్న ఘాట్ సెక్షన్ ఉంటుంది, చాలా చిన్నది. ఇగో ఘాట్ సెక్షన్ ఇది. ఇప్పుడైతే మనం ఆల్ట్కి వచ్చేసాం. కేశవరెడ్డి నారాయణ ఆశ్రమం అంటది ఇక్కడ. మీరు 8 o'clock వెళ్ళాలంటే 5, 6, 7, 8 అంటే సేమ్ 4 hours పట్టింది. మళ్ళీ ఇప్పటికైతే రీచ్ చేసినాం. ఇప్పుడే రీచ్ అయినా మనం. 4 గంటలు పట్టింది. 15 kilometers దగ్గర మనకు 4 గంటలే పట్టింది. మెల్లగా వచ్చేసాం. 15 kilometers సాయంత్రంగా తక్కువనే ఉంటుంది. మా గురుస్వాములు ఖాళీగా మెల్లెని వచ్చి మేము మెల్లెని వచ్చినాం. ఏ కుక్క? ఈ కుక్కేనేనా అది? ఈ కుక్కేనా అంట మనకి ఎంబడి కనబడుతుందా? ఎంబడి వస్తుందంట, డైలీ ఎంబడి వస్తూనే ఉందంట. నాకే తెలియదు అసలు. మేమైతే ఒక ఊళ్ళో పడి డాక్టర్కి లిఫ్ట్ అడిగి పోతున్నాం అందరం. ఇగో శరణమయ్యప్ప చూడండి. అంటే మనం ఉన్న వాళ్ళ దగ్గర వాటర్ లేవు సక, అంటే వాటర్ ఉన్నాయి, మనకి కరెంట్ లేదు. అట్లని ఇక డాక్టర్కి లిఫ్ట్ అడిగి వచ్చినాం. శరణమయ్యప్ప చూడండి. ఇగో ఇక్కడ కూర్చోం మేము ఇద్దరం. ఫోటో తింటే సెట్ అవుతుంది. మనం ట్రాక్టర్ లిఫ్ట్ అడిగిపోయినాం. ఇగో ఇట్లా పొలాల ఏదైనా వాటర్ చూసుకొని ఆన్ చేసి మళ్ళీ ఇదే ట్రాక్టర్ పైన రిటర్న్ అయినాం మేము. అంటే ఫస్ట్ మేము స్టార్టింగ్ కుదరం వీడియో తీయలేదు, నా దగ్గర ఫోన్ లేకుండా. ఇప్పుడు ఫోన్ వచ్చింది, అట్లా వీడియో తీస్తున్నా. అంటే ఇట్లా లిఫ్ట్ అడిగి చేయడున్నామా అన్నీ దిగితే సెట్ అయిపోతుంది. అంటే మళ్ళీ పాదయాత్ర అంటే మనం నడుస్తున్నప్పుడు లిఫ్ట్ అడిగితే అది మనకి డ్రాప్ అయినట్టు అవుతుంది. ఇప్పుడు మనం స్నానంకి ఎట్లాంటిది అన్నాక అడుగుతున్నాం కదా లిఫ్ట్, మళ్ళీ వచ్చి ఆయనే అవుతాం, ఆయన దింపుతారు ఈ స్వామికి. ఇప్పుడైతే మనం మధ్యాహ్నం తినేసి, మధ్యాహ్నం కాదు సాయంత్రం, మధ్యాహ్నం తినేసి సాయంత్రం వెళ్తున్నాం. కరెక్ట్ 4:30కి వెళ్తున్నాం. పాపిలియా అంట, పాపిలియా ప్యాపిలి అంట.
మనకి దాదాపు 11 to 12 కిలోమీటర్స్ వస్తుంది మన అంటే మన అధ్యాయం హాల్ట్ నుంచి మనకు మస్తు దగ్గర అయితే రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు రోడ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇట్లా కనబడుతుందా? దానివల్ల ఏమవుతుందంటే కాళ్ళకి జర రాసుకోవుతున్నాయి. ఏం లేదు, లాస్ట్ కాలంలో మన రైట్ కాల్కి లాస్ట్ కాల్కి కొంచెం ఊరడం అంతే, ఇంకేం లేదు. ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు స్వామి శరణమయ్యప్ప. ఇప్పటికైతే మనం ఎన్ని కిలోమీటర్స్ వచ్చామంటే 4 కిలోమీటర్స్ వచ్చాం. మనం డాంబర్ పైన నడవద్దు, ఎందుకని ఒక సైడ్లో నుంచి నడుస్తాం. అవతలు దాటుతుంది అప్పుడే. అక్కడ ముంగడిపోయినా ఇంకా దాటుదాం, మనం అయిపోతుంది. అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇట్లా రేపు గుత్తి రోడ్ అయితే ఎట్లుంటుందంటే చాలా కుచ్చుకుడు ఉంటాయి. రేపు చూపిస్తా కూడా అంటే మీకు రోడ్డు జర చాలా షార్ప్ ఉంటాయి. రోడ్డు అంటే మనకి ఏదో కుచ్చుకుంటున్నట్టే ఉంటుంది సేమ్. ఈరోజు మధ్యాహ్నం అయితే చూసిరా, అంటే మధ్యాహ్నం ఏమైందంటే కరెంట్ లేదు, అందుకని మనకు వాటర్ ఉంటుండే. ఆశ్రమం దగ్గర వాటర్ ఉంటుండే, కానీ కరెంట్ లేనందుకు మనం ఒక చెరువు కాడికి పోయి స్నానం చేసేసాం. స్నానం చేసి మళ్ళీ అదే ట్రాక్టర్ పైన వచ్చాం. ట్రాక్టర్ స్వామి మళ్ళీ లిఫ్ట్ ఇచ్చిండు, దానిపైన వచ్చాం. అన్నీ అడ్జస్ట్ కావాలి, మనం పాదయాత్ర వస్తున్నాం కదా, అందుకని అన్నీ అడ్జస్ట్ కావాలి. ఇంటికాడ లేము, మనం బాత్రూమ్ ఉంటేనే పోతాం, బాత్రూమ్ ఉంటేనే స్నానం చేస్తాం. వాటర్ ఉంటే ఏడికి పోతే ఆడికి పోయి స్నానం చేసి రావాల్సి వస్తుంది వాటర్ లేనప్పుడు. ఈరోజు కూడా మనకి ఏంటంటే వాటర్ ఉండయి. మన ఆల్టోలో బయట ఏదైనా గుడి చూసుకొని పెట్రోల్ పంపులు చూసుకొని స్నానం చేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మనం ఆల్ట్కి వచ్చేసాం. ఇది ఆల్ట్ అంటే మనం స్నానం చేసుకొని వచ్చే కల్లా లేట్ అయింది. 8:30 4:30 అంటే 8:30 అంటే 4 hours పట్టింది 11 కిలోమీటర్స్కి. 12 స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప మన పూజ అయితే అవుతుంది. ఇప్పుడు పోయి పూజ చేసుకోవాలి. ఇక మన కార్ ఆల్రెడీ గొంత దూసిన ఏంటంటే అయింది, ఇక అట్లా నీరసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే పాదయాత్ర పోయేటోళ్ళు ఉంటే ముందుగా వాళ్ళకి వీడియో షేర్ చేయరు.